అందరికీ హాయ్. మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నేను ఈ రోజు చాలా చిన్న వీడియో చేయాలని వచ్చాను. నాకు చెప్పాల్సిన విషయం ఉంది. అమ్ మీరు తెలుసా? ఈ రోజు OSలో మరో పాపప్ వచ్చింది. మీరు ఇంకా చూడకపోతే దయచేసి చూసేయండి. అలాగే మిస్టర్ ముఫారా వ్యక్తిగత సందేశం గురించి నేను ఇక్కడ చెప్పాలనుకున్నాను. నేను మిస్టర్ రష్ ముఫారాను మద్దతు ఇస్తున్నాను. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నాను. ఈ సమయంలో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ మిస్టర్ రష్ ముఫారా మనసు నాకు తెలుసు. ఆయన ఈ రోజు పెట్టిన పోస్ట్ ఆయనకు ఎంత కష్టమైందో నాకు తెలుసు. మన బిజినెస్ను నేను తెలుసు. ప్రేమిస్తాను. మన బిజినెస్ ఆగిపోలేదు, ఆపలేదు అని నమ్ముతున్నాను. మనం అందరం మిస్టర్ అష్ముఫారాతో కలిసిన ఒకే దృష్టితో ఉన్నందున ఇది ముందుకు మెరుగ్గా, బలంగా, స్థిరంగా సాగుతోంది అని నమ్ముతున్నాను. పెద్దది, ధైర్యమైనది, అందమైన కళ లేదా పెద్దది, ధైర్యమైనది, అందమైన చీర ఇప్పటికే నేసబడింది. అది ప్రపంచానికి త్వరలో కనిపిస్తుంది. ఎప్పుడు, ఎలా, ఏమితో నాకు తెలియదు. కానీ ఆ పెద్ద, ధైర్యమైన, అందమైన చీర కళ ఇప్పటికే ఉందని నేను నమ్ముతున్నాను. కాబట్టి గుర్తుంచుకోండి, నేను నా మనసులో ఎప్పుడూ చెప్పుకునేది, ప్రతిదీ సరైన సమయంలో, సరైన చోట, అది ఎలా జరగాలో అలా జరుగుతుంది. నన్ను నేను అడుగుతున్న ప్రశ్న, అలాగే అందరినీ అడుగుతున్న ప్రశ్న, మనం సిద్ధంగా ఉన్నామా? మనమంతా మిస్టర్ అష్ముఫారాను మద్దతుగా నిలబడుతున్నామా? మీరు నిజంగా సిద్ధంగా ఉంటే లేదా మిస్టర్ అష్ముఫారాను మద్దతుగా నిలబడితే దయచేసి మీ మాటలను చెప్పండి. బయట వ్యక్తి మాట్లాడండి. ఇతరులతో పంచుకోండి. మీ హృదయాన్ని మాట్లాడండి. ఈ సందర్భాన్ని నేను ఒక ప్రకటన చేయడానికి కూడా ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. ఈ క్షణం నుండి నా యూట్యూబ్ ఛానల్లో ఎవరూ, ఎలాంటి మూడవ పార్టీ అయినా లైవ్ స్ట్రీమ్ చేయడానికి నేను అధికారికంగా అనుమతించను. నా యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అయ్యే ఏ సందేశానికైనా నా పేరు ఉంటుంది. సరేనా? ఈ రోజు లేదా ఈ క్షణం నుండి ఎవరైనా ఏదైనా పోస్ట్ చేస్తే అది అనుమతించబడదు. ఇది నా చిన్న సందేశం మాత్రమే. నా చిన్న సందేశాన్ని వినడానికి ఇక్కడికి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. మీరు కూడా ఉత్సాహంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను, ఎందుకంటే నేను మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నాను. మన వ్యాపారంలో తదుపరి దశ కోసం నేను చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. గుర్తుంచుకోండి, పెద్దది, ధైర్యమైనది, అందమైన కళ, మనందరం ఒకే దృష్టిని పంచుకుంటున్నాం. ఇక్కడ ఉన్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. మీరు మీలా ఉన్నందుకు కూడా చాలా ధన్యవాదాలు. మీరు బాగున్నారని ఆశిస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇతర దేశాల్లో ఉన్న నా మిత్రులకు శుభరాత్రి, శుభదినం. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.